ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మరి చాలా మంది ఏబీవీపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఇన్ఫార్మల్ గా మరి ప్రవీణ్ కుమార్ ఏమన్నా శుద్ధపూసనా, వాళ్ళ కొడుకులు ఏమన్నా శుద్ధపూసలా అని చెప్పి మా పిల్లల మీద కూడా సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా నాకు చాలా మంది మిత్రులు, మా అబ్బాయితో చదివిన సోదరులు, వాళ్ళ విద్యార్థులు వాళ్ళందరూ కూడా నాకు కాల్ చేసి చెప్తున్నారు. అయ్యా సంజయ్ కుమార్ గారు మరియు బీజేపీ మిత్రులందరికీ కూడా ఒక్కటే విజ్ఞప్తి, మాది తెరిచిన పుస్తకం. మా పిల్లల ఇళ్లలోకి వచ్చినా వాళ్ళ రూమ్లకు వచ్చినా మీకు కనిపించేటివి కేవలం పుస్తకాలే, ఖాళీ జేబులే, చిరిగిపోయిన బూట్లే, అంతకుమించి ఏమీ కనిపించవు. వాళ్ళు మేమందరం కూడా వాళ్ళు బాగా చదువుకోవాలని, ఆయన మంచి విలువలతోని పెరగాలి, వచ్చిన జ్ఞానంతో ఎంత ఉద్యోగమో లేకపోతే ఇంకేదన్నా చేసి దేశానికి సేవ చేయాలనే నేర్పించిన తప్ప ఇంకా వేరే విషయాలు నేర్పించలేదు. మీరు మా ఇళ్లలోకి వచ్చి టెలిస్కోప్ పెట్టి చూసినా, భూతద్దాలు పెట్టి చూసినా, ఏం చూసినా అడుగడుగునా మీరు చేసినా కూడా మీకు కనిపించేది ఇవి మాత్రమే కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, నో ప్రాబ్లం. సో